తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ వచ్చిన తర్వాతే టీటీడీలో అక్రమాలు జరిగాయని అన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, చుక్క వెన్న, పాలు లేకుండా నెయ్యి తయారు చేసినట్టు సిట్ తేల్చిందని అన్నారు. పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఎంత పాపం, ఎంత ద్రోహం ఇది! ప్రభుత్వ సొమ్ముతో ఎలాగూ వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది. స్వామివారి టీటీడీని అయినా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా. ముఖ్యంగా ప్రసాదం లాంటి విషయాల్లో ఈ ఫేక్ నెయ్యిని కొనడం కోసం టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగానికి పైగా తగ్గించారు. అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఇలాంటి వెధవ ఫేక్ సప్లయర్స్కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. ఇవి దొంగ డైరీలు. బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తుతారు. అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేసు కంపెనీలాగా. ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. సాక్షాత్తు సిట్ 36 మందిని నేరస్తులకు చెప్తూ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయం. చుక్క పాలు టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఎన్నికైన తర్వాత టీటీడీలో నిబంధనలు మార్చి అర్హత లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. దొంగ డైరీలకు వర్చువల్ డైరీస్ అని పేర్లు పెట్టి వైసీపీ నేతల సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా టీటీడీలో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు నాగబాబు. 24/7 వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండే తన ప్రైవేట్ పిఏ అప్పన్న ఆయనకు తెలియకుండానే టీటీడీకి ఆ ఫేక్ గీ సప్లై చేసే వాళ్ళను దేశం మొత్తం తిరిగి కేజీ ఫేక్ గీకి 25 రూపాయల చొప్పున కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఉందంటే నువ్వు అబద్ధమైనా చెప్పు ఉండాలి, లేదా పిచ్చోడమైనా అయి ఉండాలి. మనందరికీ తెలిసి సుబ్బారెడ్డి మానసిక స్థితి 2020 నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. స్వచ్ఛమైన నెయ్యి, పోనీ చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరూ కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కమిషన్ ఇస్తాడా? ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్, 36 మందిని నేరస్తులుగా ఛార్జ్షీట్లో పెట్టిన సిట్, మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పిన సిట్ ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్షీట్లో పెట్టలేదు? అసలు జైల్లో ఇంకా ఎందుకు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు. అడుగుతాను. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న కనుసన్నల్లోనే ఈ స్కామ్ మొత్తం కూడా జరిగితే వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఉంటుందా అని నాగబాబు ప్రశ్నించారు. మొత్తం 250 కోట్ల స్కామ్ జరిగిందని సిట్ గుర్తించిందని అన్నారు. కమిషన్లు తీసుకునేందుకు అక్రమాలకు పాల్పడి ఏం జరగలేదని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. సాధారణ భక్తుడు నన్ను అడగమన్నది ఏంటంటే, అసలు వీళ్లను తక్కువ ధరకు కొనమని చెప్పింది ఎవరు? పూజలు చేసే అర్చకులా? కాదు. కానుకలు ఇచ్చే భక్తులా? కాదు. మరి ఇంకెవరి మేలు కోసం ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ధరలు ఇంతలా తగ్గిస్తూ పోయారు? వాళ్ళ జేబులు నిండడం కోసం పనికిమాలిన ఫేక్ గీని కమిషన్లు తీసుకొని ఎక్కువ కొనడం కోసం చేసిన పని. అడుగడుగునా ఇలాంటి దారుణాలు నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు. ఉల్టా చౌర్ కొత్వాల్కో డాంటే అనే సామెత ఇలాంటి వాళ్ళని చూసే పుట్టింది. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే యాదృచ్ఛికం, మూడోసారి కూడా జరిగితే కావాలని చేస్తున్నారు అని అర్థం. నేను నాస్తికుణ్ణి, రేషనలిస్ట్ అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారే. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి బూతు సుప్రభాతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని, ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి
హిందువులందరూ వద్దు వద్దు అంటున్న టీటీడీ చైర్మన్గా ఎలా నియమించాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు. అలాంటి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు. అలాంటి రెండోసారి కూడా చైర్మన్గా చేయడం ఎందుకు? హిందువులు బాధ పెట్టడం కోసమా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు. మనది లౌకిక దేశం. వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాం. వాళ్ళని అడిగేది ఏంటంటే, వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుణ్ణి, ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు నిర్ణయాలు అప్పచెప్తారా? లేదు కదా. మరి టీటీడీ విషయంలోనే ఎందుకు అలా చేశారు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్తో, ఏవేవో ఆయిల్స్తో నిండిన ఫేక్ గీ టీటీడీ ప్రస్తావనలోకి వచ్చింది.